ఇక కాంగ్రెస్ బాకీ కార్డును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు కలిసి విడుదల చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, పద్మారావు గౌడ్, మధుసూదనాచారి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీ వజిరాజు రవిచందర్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు బాకీ పడిందని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఆరోపించారు. ఎన్నికల ముందు ఇష్టారాజ్యంగా హామీలిచ్చి అమలు చేయట్లేదని ఆరోపించారు. మహిళలకు 2,500 రూపాయల హామీ కింద ఒక్కొక్కరికి 55,000, వృద్ధులకు పెన్షన్ నెలకు 4,000 హామీ కింద ఒక్కొక్కరికి 44,000, వికలాంగులకు పెన్షన్ 6,000 హామీ కింద ఒక్కొక్కరికి 44,000, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం వంటి హామీలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డట్టుగా బీఆర్ఎస్ పేర్కొంది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు స్కూటీ కూడా బాకీగా మిగిలి ఉన్నాయని పేర్కొంది. విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున కాంగ్రెస్ సర్కార్ చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని, తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు, కేసీఆర్ గారి సైనికులు రేపు పొద్దున్నుంచే చేస్తాం. పెద్ద స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయి నాయకుల దాకా, కార్యకర్తల దాకా, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో అందరం కూడా మరి ఇదే మీ చేతుల్లో ఉండే అస్త్రంగా రేపటి నుంచి దీన్ని మీరు ఇంటింటికి తీసుకొని పోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొక్కసారి తేలిపోయింది. కాబట్టి 100 రోజులు కాదు, 700 రోజులైనా కూడా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఈ బాకీ కార్డును మనం తయారు చేసి ఇంటింటికి పంపుతా ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఎంత బాకీ పడ్డదో, ఆయా వర్గాలకు ఒక్కొక్క వర్గానికి ఎంత బాకీ పడ్డదో తెలియజేస్తూ బాకీ కార్డును విడుదల చేసుకోవడం జరిగింది. మీరు మోసం చేయండి ఎవరిని? రైతులకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఆటో కార్మికులకు మోసం, ప్రతి వర్గాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ కాంగ్రెస్ మోసాల మీద, కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచి రైతులకు, రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి బాకీని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజలకు అందే విధంగా చూడడమే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. రైతులకు రావాల్సిన డబ్బు, నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలు, మహిళలకు రావాల్సిన తులం బంగారం, మహాలక్ష్మి 2,500 ఇవన్నీ ఆయా వర్గాలకు అందే విధంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం.